ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అక్షరాభ్యాసం కోసం డ్రెస్ అండ్ స్లేట్ రెడీ చేశాను కదా. డ్రెస్ ఎలా పెయింటింగ్ చేశానో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు స్లేట్ డెకరేషన్ చూపిస్తాను. ఈ వుడెన్ స్లేట్ ని తీసుకున్నాను. పెయింట్స్ వచ్చేసి డ్రెస్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ పెయింట్సే. స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్లేట్ ని ఇలా ఓపెన్ చేసి ఒక క్లాత్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు దాని మీద ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. తర్వాత ఈ వైట్ పెయింట్ ని మొత్తం స్లేట్ అంతా కూడా వేసేయాలి. ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి, ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా. ఫస్ట్ వైట్ కోట్ వేసిన తర్వాత కలర్ కోట్ వేద్దామని ఇలా వైట్ కోట్ అయితే వేసాను. ఫస్ట్ ఏం చేస్తున్నా కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వైట్ పెయింట్ వేసిన తర్వాత చాలాసేపు డ్రైయింగ్ కోసం అయితే ఉంచేసాను. కొంచెం బాగా డ్రై అయింది అనిపించిన తర్వాతే ఇలా కలర్ కోటింగ్ అయితే వేస్తున్నాను. ఈ పెయింట్స్ చాలా బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. నాకు వర్క్ కూడా చాలా ఈజీగా అనిపించింది. అయితే మనం వేసేటప్పుడు ఒక దగ్గర డార్క్ గా ఒక దగ్గర లైట్ గా ఈ లేకుండా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇలా బ్రౌన్ కలర్ వేస్తాను, తర్వాత అనిపించింది వేరే కలర్ ఏమన్నా వేసుంటే బాగున్నేమో, ఎల్లో గానీ రెడ్ అలా. కానీ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూస్తే ఈ కలరే చాలా బాగుంది అనిపించింది. స్లేట్ పెయింట్ చేస్తాం కదా, దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ మౌల్డెడ్ క్లేతో మనం వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ క్లేని నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఎలా యూజ్ చేయాలన్నది కూడా ఐడియా ఏమీ లేదు. రెండు మిక్స్ చేయాలి, తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. రెండింటిని ఫుల్ గా మిక్స్ చేసేసాను. ఒకదానితో ఒకటి మిక్స్ అయిపోయి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలాగా హంసాని అయితే రెడీ చేస్తున్నాను. ఇవైతే ఓన్ గానే ట్రై చేశాను, ఎలా వస్తుందో అవుట్పుట్ అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. నా దగ్గర స్లేట్ రిఫరెన్స్ ఏమీ లేదు. అక్షరాభ్యాసం కాబట్టి చాలా ట్రెడిషనల్ గా ఉండాలి, అలాగే సరస్వతి దేవిని ఇండికేట్ చేస్తూ ఉండాలి. ఈ థాట్ తోనే వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా హంసాన్ని రెడీ చేసి పక్కన పెట్టాను. ఇవి బాగా డ్రై అవ్వాలి, డ్రై అయితేనే వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. కొన్ని వీడియోస్లో ఏంటంటే క్లే పూర్తిగా డ్రై అవ్వక ముందే ఇలా ఒక షేప్ చేసిన తర్వాత డైరెక్ట్ స్లేట్కి స్టిక్ చేసి అప్పుడు పెయింటింగ్ చేస్తున్నారు. నాకు అలా చేద్దామా అంటే కొంచెం భయం వేసింది, ఎందుకంటే పెయింట్ చేసేటప్పుడు ఆ పెయింట్స్ స్లేట్ కి అంటుకొని మొత్తం పాడవుతుందేమో అని. పెయింటింగ్ ప్రొఫెషన్ లేదంటే బాగా వచ్చు అనుకున్న వాళ్ళు అలా ట్రై చేయొచ్చు. నేనేం చేశానంటే ఏమేమి స్టిక్ చేద్దాం అనుకుంటున్నానో అవన్నీ చేసి బాగా డ్రై అయిన తర్వాత పెయింట్ చేసి లాస్ట్ లో స్టిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి లోటస్ చేస్తున్నాను. వీటికి పెద్దగా ఐడియా ఏమీ లేదు. ఫస్ట్ క్లేని చిన్న చిన్న బాల్స్ లా తీసుకున్నాను, తర్వాత ఇలా డ్రాప్ షేప్ లా చేసి ఒకదానికి ఒకటి స్టిక్ చేసుకోవడమే. ఫస్ట్ సెంటర్ పెటల్ చేసి తర్వాత 1 by 1 ఈవెన్ గా అయితే స్టిక్ చేసుకున్నాను. ఇలా లోటస్ ని తయారు చేసి డ్రై అవ్వడం కోసం పక్కన పెట్టాను. హంస అయింది, లోటస్ అయింది, ఇంకా ఏమున్నాయని ఆలోచించాను. ఇప్పుడు నోట్ బుక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్ గానే అయిపోయింది. జస్ట్ 4 సైడ్స్ ఇలా ఈక్వల్ గా చేసుకొని సెంటర్ లో ఇలా పెయింట్ బ్రష్ తో కొంచెం డౌన్ చేశాను. అంటే కొంచెం బుక్ ని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా కనిపించడం కోసం. నేను వర్క్ చేసినంతసేపు మా పాప కూడా నా పక్కనే ఉండి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీణ అయితే చేస్తున్నాను. చాలా న్యాచురల్ గా వచ్చింది, చాలా బాగుంది అవుట్పుట్ అయితే. ఇలానే చేయాలన్న రూల్ ఏమీ లేదు, మనకి షేప్స్ ఐడియా ఉంటాయి కదా, వాటిని బట్టి మనం అలా మేకింగ్ చేసుకోవడమే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, ఎవరు ఐడియాని బట్టి వాళ్ళు చేస్తారు. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. దీనికి పెయింట్ చేస్తే మాత్రం చాలా బాగుంది. మనకి ట్రెడిషనల్ గా కావాలి అనుకుంటే ఇవన్నీ కంపల్సరీ యాడ్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు చేయడం ఒకవేళ కష్టంగా అనిపించవచ్చు, బట్ కొన్ని ఇయర్స్ తర్వాత మనం దీన్ని చూస్తే ఎంత బాగుంటుంది. అలాగే పిల్లలు పెద్ద అయిన తర్వాత అప్పుడు ఈ వీడియోని చూసినా లేదంటే చేసిన స్లేట్ని చూసినా మా కోసం ఇంత కేర్ తీసుకొని చేశారా అని వాళ్ళకి కూడా చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది. సో నేనైతే ఇలానే ఆలోచిస్తాను, అలా ఆలోచించే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మీరు కూడా మీ పిల్లల మైల్ స్టోన్స్కి డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తూ ఉండండి, చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది. నేనైతే అలానే చేస్తుండేదాన్ని, మంత్లీ ఫోటోషూట్ కూడా తీసేదాన్ని. చైల్డ్హుడ్ ఒకసారి అయిపోతే మళ్ళీ రాదు, అందుకే వాళ్ళకి స్వీట్ మెమరీస్ అనేవి కొన్ని యాడ్ చేయాలి మనం. అలాగే ఈ లిటిల్ గణేష్ అని అయితే మేకింగ్ చేస్తాను. ఇలా మేకింగ్ చేస్తుంటే చాలా మెమరబుల్ గా అనిపించేది.
గణేశాన్ని మేకింగ్ చేసినప్పుడైతే ఇలా గణేష చతుర్థికి చేసినట్లే ఫీల్ అనిపించింది. అసలు ఇలా మేకింగ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు నార్మల్ క్లేతో కూడా ఇలా టాయ్స్ చేయలేదు. ఫస్ట్ టైమే అయినా చాలా ఇంట్రెస్ట్ గా చేశాను. అందుకేనేమో అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. ఇవన్నీ చాలా చిన్ని టాయ్స్ అన్నమాట. స్లేట్ కి ఫిట్ చేస్తే అలా సరిపోయేలా ఉండాలని చాలా చిన్నవి చేశాను. ఇవన్నీ చేసింది ఒక ప్యాకెట్ మౌల్డ్ తోనే కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న ఐటమ్స్ అయితే చేశాను. చూడండి ఆ లిటిల్ గణేష ఎంత క్యూట్ గా ఉన్నారో. ఈ గణేష కూడా డ్రాయింగ్ ఉంచేసాను. వెంటనే ఐడియా వచ్చింది ఒకటి. బుక్ చేశాను కానీ పెన్సిల్ చేయాలి కదా, అందుకే పెన్సిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పెన్సిల్ అంటే మరీ కష్టమేం కాదు, జస్ట్ ఒక లైన్ లా చేసి అలా పక్కన పెట్టాను అంతే. కలర్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది. ఇంకా నా దగ్గర కొంచెం క్లే అయితే ఉంది. దీంతో ఇలా ఒకటి తయారు చేశాను. ఇదేంటి అన్నది మీకు లాస్ట్ లో చూపిస్తాను. మీరు షార్ట్ చూసుంటే ఇదేంటో తెలిసిపోయి ఉంటుంది. ఒకవేళ చూడకపోయి ఉంటే ఇదేంటి అన్నది మీరు ఆలోచించండి లోపు. ఇవన్నీ మేకింగ్ చేసిన ఇంకో కొంచెం క్లే ఉంది నా దగ్గర. దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇలా ఫ్లవర్ అయితే మేకింగ్ చేశాను. నిజంగా ఆ మౌల్డ్ ఒక్క ప్యాకెట్ తో ఇన్ని టాయ్స్ వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. ఇవన్నీ నైట్ వర్క్ చేసి అలా నైట్ అంతా డ్రైయింగ్ కోసం ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ దీనికి వైట్ కోట్ వేస్తున్నాను. లాస్ట్ ఏ కలర్ వేసినా ఫస్ట్ అయితే మాత్రం వైట్ కోట్ కంపల్సరీ వేసాను అన్నింటికి. ఈ పెయింట్స్, ఈ బ్రషెస్, ఈ వర్క్ చాలా బాగా నచ్చింది నాకు. వీలైతే మీరు కూడా అప్పుడప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల చిన్న స్ట్రెస్ ఏమన్నా ఉంటే పోయి మైండ్ చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఈ బ్రష్ సైజ్ వచ్చేసి 2 అన్నమాట. చిన్న ఐటమ్స్ కి ఈ బ్రష్ చాలా బాగా వర్క్ అయింది. ఫస్ట్ అయితే అన్ని ఇలా సింగిల్ కోట్ అయితే వేసేసాను వైట్ తో. ఇది కూడా కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచాను. వెంటనే కలర్స్ వేస్తే అది ఇది మిక్స్ అయ్యి వేరే షేడ్ వచ్చేస్తుందని. అదే వైట్ కోట్ పూర్తిగా డ్రై అయిందంటే మనకి మంచి కలర్ అయితే కనిపిస్తుంది. కలరింగ్ వేసినప్పుడు ఫస్ట్ లైట్ గా వేసాను. తర్వాత కొంచెం డ్రై అయింది అన్నప్పుడు మళ్ళీ డబుల్ కోటింగ్ వేసాను. ఫస్ట్ వీణాకి వేసినప్పుడు చిన్న బ్రష్ తో వేసాను. అది కొంచెం స్ప్రెడ్డింగ్ బాగాలేదనిపించింది. అందుకే ఇప్పుడు ఈ బ్రష్ చేంజ్ చేశాను. ఇదైతే బాగుంది, ఈవెన్ గా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. పింక్ అండ్ గ్రీన్ లో లోటస్ ని వేసి ఉంచాను. గణేషకి ఏం కలర్ వేద్దామని ఆలోచించాను. ఫస్ట్ ఎల్లో వేసాను. డ్రై అయిన తర్వాత చిన్న కలర్స్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ లిటిల్ గణేష మాత్రం చాలా క్యూట్ ఉన్నారు. నాకు స్కై బ్లూ కలర్ కావాలి కానీ నా దగ్గర థిక్ బ్లూనే ఉంది. అందుకే వైట్ అండ్ బ్లూని యాడ్ చేశాను. అప్పుడు ఈ స్కై బ్లూ వచ్చింది. అయితే ఫ్లవర్ కి కూడా ఈ బ్లూనే వేసాను. ఇప్పుడు బుక్ కి డబల్ కోట్ వేసాను. వైట్ బ్లాక్ తో బార్డర్ చేసి మధ్యలో లెటర్స్ రాయాలి. ఇదైతే టాస్క్ లానే అనిపించింది. ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. లెటర్స్ రాసేటప్పుడు ఏదైనా అటు ఇటు అయితే మొత్తం పాడైపోతుందని కొంచెం కేర్ తీసుకొని ఎలాగోలా రాసేసాను. ఈ బ్రష్ వచ్చేసి 0 సైజ్ అన్నమాట. పెన్సిల్ లా రాస్తుంది. చాలా సన్నగా. గణేష కూడా డెకరేట్ చేస్తాను. క్యూట్ లిటిల్ గణేష కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదేంటో చెప్పనా, ఇది ఒక ఫెదర్ అన్నమాట. దీన్ని స్లేట్ పెన్సిల్ కి స్టిక్ చేస్తాను. ఇది పట్టుకొని రాసినప్పుడు నిజంగా ఓల్డ్ జనరేషన్ లో అంటారు కదా, తాళపత్ర గ్రంథాలు రాసేవారని, అలా ట్రెడిషన్ గా వింటేజ్ గా ఉంటుందని ఇలా అయితే తయారు చేశాను. నెక్స్ట్ డక్ కి అలాగే గణేషకి బోర్డర్స్, ఫ్లవర్ కి ఇలా కంప్లీట్ గా అన్ని పెయింట్ చేసేసాను. ఫైనల్ గా ఇవన్నీ బాగా డ్రై అయిపోవాలి. ఇవన్నీ ఎంత బాగా డ్రై అయితే ఫినిషింగ్ అంత బాగుంటుంది. ఇప్పుడు 1 by 1 స్లేట్ కి స్టిక్ చేసుకుంటున్నాను. ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ గణేశునితోనే కదా స్టార్ట్ చేస్తాం. అందుకే సెంటర్ లో ఫస్ట్ గణేశుని స్టిక్ చేశాను. తర్వాత సరస్వతి దేవిని ఇండికేట్ చేస్తూ లోటస్ అండ్ బుక్, తర్వాత హంస, తర్వాత వీణ, ఇలా 1 by 1 అన్ని స్టిక్ చేసుకున్నాను. దీనికి యూజ్ చేసిన గ్లూ వచ్చేసి B7000. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను నేను థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చేస్తానని. అందువల్ల నా దగ్గర B7000 గ్లూ ఉంది. అందుకే దాంతో స్టిక్ చేస్తాను. ఇంకా ఏదో సంథింగ్ మిస్ అయింది అనిపించింది. అందుకే ట్రెడిషన్ గా స్వస్తిక్, ఓం, కోలం డిజైన్స్ ఇవన్నీ వేసాను. ఫ్లవర్ ని మేక్ చేశాను కదా, దాన్ని కూడా ఇలా సెంటర్ లో స్టిక్ చేస్తాను. అటు ఇటు చిన్న డిజైన్ వేసి ఇక్కడ డేట్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి మా పాపకి అక్షరాభ్యాసం చేయించిన డేట్. ఇదండి, ఇంత హార్డ్ వర్క్ చేస్తే మనకి ఈ అవుట్పుట్ వచ్చిందనమాట. హార్డ్ వర్క్ అయినా రిజల్ట్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీణను చూడండి, నిజం వీణలా ఎంత క్యూట్ గా ఉందో. ఏ వర్క్ చేసినా
పర్ఫెక్ట్గా చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూసారు కదా, నేను మేకింగ్ చేసిన ఈ బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ స్లేట్ మేకోవర్. చాలామంది ఇలా స్లేట్ని డెకరేట్ చేసి కూడా సేల్ చేస్తున్నారంట. మీలో ఎవరైనా అలా ఎప్పుడైనా చేపించుకొని ఉంటే దీనికి ఎంత ప్రైస్ తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.